సంసారం సినిమా మధ్యలో ఆగిపోతే కూడా లక్ష్మీరాజ్యం గారు ప్రొడ్యూసరే దాన్ని పూర్తి చేశారు. అందులో హీరోయిన్గా వేస్తున్న ఆవిడ. వీళ్ళందరికీ వేతనాలు ఇచ్చి, వీళ్ళందరికీ పారితోషికాలు ఇచ్చి ఆవిడ బరువు తీసుకున్న తర్వాత నర్తనశాల సినిమా చేశారు. ఎంత పెద్ద బాధ్యతలు తీసుకున్నారండి విమన్ అప్పట్లో. వాళ్ళు ప్రొడ్యూసర్స్. కన్నాంబ గారు వీళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు. అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారు, అంజలీదేవి గారు బ్యానర్ పెట్టి వాళ్ళ అద్భుతమైన సినిమాలు, ఆయన అద్భుతమైన సంగీతం, ఈవిడ అద్భుతమైన నటి. అదే తెలుగునాట ఆవిడని సీతమ్మగా కొలిచేవాళ్ళు కదా, పాదాలకి మొక్కి పూజ చేసేవారు కదా. మరి అంత భానుమతి గారు వచ్చిన తర్వాత అసలు ఇంకొకటి మాట్లాడతాడా? ఎదురు నిలబడి ఆ ప్రొడ్యూసరు, డైరెక్టరు, స్టూడియో అధినేత, సంగీత దర్శకురాలు, రచయిత్రి, వాట్ నాట్. సో స్వయం సిద్ధలుగా ఉండేవారు, అన్నీ వాళ్ళు చేయగలిగేవారు అన్నమాట. అంత సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్స్ వాళ్ళు. సినిమాలు తీయడం అంటే మాటలు కాదు కదా. ఇంతమంది మగవాళ్ళని, ఇంత విషయాన్ని వాళ్ళు కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాగా ఉండాలి, ఒక దర్శకురాలుగా ఇలా ఉండేవారు వాళ్ళు. సో తర్వాత పరిస్థితులు మారి హీరోయిన్ది కింద చెయ్యి అయిపోయి, హీరో అసలు ఈవిడ కంటే ఒక 10 రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకునే రోజులు రావటం మన దురదృష్టం. కానీ మొదట అసలు ఆడవాళ్ళ సినిమాలు అవి తీసుకుని మగవాళ్ళకి వేషాలు ఇచ్చేవారు. టాలెంట్ అనేది ఈక్వలే కదా స్త్రీకి పురుషుడికి. చాలా గొప్ప పాయింట్ చెప్పారు మీరు. టాలెంట్ అనేది ఈక్వలే కదా అని. టాలెంట్ ఈక్వలే, అది అబ్సల్యూట్లీ. అది మనిషిగా గుర్తించినట్టు. ఇప్పుడు ఫిజికల్గా పనిచేసేదానికి మేస్త్రి దగ్గర మగవాడికి ఒక వేతనం, ఆడదానికి ఒక వేతనం ఉందంటే నీకు తక్కువ కదా శక్తి. నువ్వు తక్కువ ఇటుకలు మోస్తావు, అతను ఎక్కువ ఇటుకలు మోస్తాడు, అందుకని అతనికి ₹1 ఎక్కువ ఇస్తా అని మాట్లాడతారు. నటనకి, రచనకి, సంగీతానికి, ఈ కళలకి ఎలా కొలుస్తావు? ఏముంది వాళ్ళ దగ్గర కొలవడానికి సాధనం? ఈ భానుమతి గారు వీళ్ళందరి గురించి చెప్పుకుంటున్నప్పుడు అదే టైంలో ఎక్స్ప్లాయిట్ కాబడిన ఒక ఆవిడ ఉంది, కాంచనమాల గారని. అందాల రాసి ఆవిడ. భానుమతి గారే స్వయంగా రాసుకున్నారు తన జ్ఞాపకాలలో. ఒకరోజు ఆవిడ కారులో వెళ్తూ ఉంటే నేను వాకిట్లో నిలబడి చూస్తే ఆ కిటికీలోంచి ఆవిడని చూసిన అరక్షణంలో అసలు అంత అందగత్త, బాబోయ్ ఇంత అందగత్త నేను ఎప్పుడు చూడలేదనిపించింది అని రాసుకున్నారు. అంత అందగత్త కాంచనమాల గారు. ఆవిడ ఆ రోజుల్లో రాయించుకునేవారు. ఒక అగ్రిమెంట్ రాసింది జెమినీ స్టూడియోస్ అధినేతకి, వాసన గారికి. 3 సినిమాలు ఎన్నో 5 అయ్యేదాకా వేరొకళ్ళ దగ్గర నేను నటించను అని చెప్పి. బాలనాగమ్మ సినిమా అది అఖండ విజయం సంపాదించింది ఆ రోజుల్లో. ఈవిడ బాలనాగమ్మగా వేశారు. గోవిందరాజులు సుబ్బారావు గారు అనుకుంటా, మాయల ఫకీర్. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారితో ఈవిడకి ఏదో మాట వచ్చి ఈవిడ ఈగో చూపించిందో, లేకపోతే ఆయన కోరరా ఏదైనా డిమాండ్ చేశారో సంథింగ్, అది మనకు తెలియదు. అదెవరో గ్రంథస్థం చేయలే, ఏ టాక్ షోలో కూడా చెప్పలే విపులంగా. కానీ ఆయనకి ఈవిడ మీద పంతం వచ్చింది. ఈవిడ ఎలా ఈ ఫీల్డ్లో కొనసాగుతుంది, నాకు ఒక అగ్రిమెంట్ రాసింది కదా అని చెప్పి 3 సినిమాల దాకా మరి ఆయనకు చేయాలిగా, 3ో 5ో ఆయన అసలు తీయలేదు ఈవిడతో. వేరే వాళ్ళని బుక్ చేసుకుని వేరే సినిమాలు తీశాడు. ఈవిడికి ఎక్కడ చెల్లదు ఇది. కోర్టుకు వెళ్ళినా కూడా నువ్వు రాసావు, సంతకం పెట్టావు, ఆయన తీసేదాకా నువ్వు వెయిట్ చేయాలన్నారు. ఆవిడ పిచ్చిదైపోయింది మానసికంగా. ఆవిడ అసలు ఎంత మందకొడిగా అన్నీ మర్చిపోయి అసలు ఏం తెలియకుండా ఇప్పుడు కళని ఆపేస్తే, ఒక కళాకారుణ్ణి నువ్వు నీ ఇష్టమైన పని నువ్వు చేయకూడదు అని అంటే, ఒక ఫ్లూట్ వాయించే అతన్ని ఆపలేం, ఒక పాట పాడే అతన్ని ఆపలేం. కానీ ఒక సినిమాలో నటించే అమ్మాయిని ఎవరు తీసుకోరు ఇంకా, ఎందుకంటే చట్టరీత్యా అది నేరం అని. ఏమైపోతుంది? లక్ష్మీరాజ్యం గారు ప్రొడ్యూసర్ అయ్యాక నర్తనశాల సినిమా తీస్తూ ఒక వేషానికి ఆవిడని పిలిస్తే, ఒక చిన్న అతిథి పాత్రలో ఆవిడ కెమెరా అది చూసి నటించలేకపోయారు. అయిపోయింది అసలు ఆవిడకి ఆ జన్మ పూర్తిగా మర్చిపోయింది ఆవిడ నటన అనేది. మంచి ఉజ్వల దశలో ఉన్నప్పుడు ఇటువంటి దెబ్బ తగిలింది ఆవిడ. ఆవిడకి ఎవరు అడ్వైస్ చేయలేదంటారా? ఆవిడ అమాయకత్వం కొంత, ఆవిడకి ఎవరు అడ్వైస్ చేయకపోవడం కొంత. ఈ రోజుల్లో అయితే ఒప్పుకుంటారా? నార్మల్గా ఉండేది ఈ అగ్రిమెంట్ అనేది. అవతల వాళ్ళు కూడా ఇంత పంతానికి పోయేవాళ్ళు కారు. ఇప్పటికి కూడా కొంతమంది అగ్రిమెంట్ రాయించుకుంటారు, నాకు తెలిసిన దర్శకులు. మగపిల్లల చేత రాయించుకుంటారు, ఆడపిల్లల చేత రాయించుకుంటారు. మాకు మంచి అవకాశం వచ్చింది అంటే సరే వెళ్ళండి అంటారు. అది ఉండాలి కదా. అందులో క్రియేటివ్ ఫీల్డ్స్లో పట్టు విడుపు ఉండాలి. సో మరి ఆ రోజుల్లో కాంచనమాల
కాంట్రాక్ట్ అని చెప్పి అది చాలా చర్చనీయాంశంగా ఉండేది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మలు వాళ్ళు చెప్తే విన్నాం, మాకు పెద్దగా తెలియదు. ఆవిడని నటిగా నేను ఎప్పుడు ఆవిడ సినిమాలు చూడలేదు. తర్వాత ఎప్పుడో టీవీలో బాలనాగమ్మ చూసి నిజంగా ఎంత అందంగా ఉంది ఈవిడ. మళ్ళీ పెళ్ళి, మాలపిల్ల, ఇవన్నీ ఆవిడ సినిమాలు. ఎంత అందంగా ఉంది ఈవిడ, పాపం అంత ఇదైపోయింది కదా ఈవిడ, కళ అంతా నిష్ఫలం అయిపోయింది కదా అని అనుకున్నాం అన్నమాట. ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారండి? మ్యారేజ్ కూడా చేసుకోలేదా? అదే అప్పట్లో ఒక భర్త అనే అతను ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఒకళ్ళని పెళ్లి చేసుకునేవారు, కానీ ఇటువంటి విషయాలలో ఎవరు ఏమీ సహకరించలేరు. నేను చెప్తున్నాను కదా, ఆడపిల్ల ప్రొటెక్షన్ కోసమని పెళ్లి చేసుకుంటుంది. అందులో ఇట్లాంటి ఫీల్డ్స్లో ఉన్నప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు వాళ్ళు చేసుకునేవాళ్ళు, గట్టిగా ఉండేవాళ్ళు, ఆత్మస్థైర్యంతో ఉండేవాళ్ళు, వాళ్ళు అనుకున్నవి చేసేవాళ్ళు. చాలామంది లేడీ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా ఉండేవారు. కంపెనీలు నడిపి నాటక సమాజాలు కూడా నడిపేవారు. మరి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఆ తర్వాత వాళ్ళ కాళ్ళకి దండం పెట్టే స్థితికి వాళ్ళు వచ్చారు వాళ్ళ కళ వల్ల. అందులో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన తెలుగులో భానుమతి గారు కూడా ఒకళ్ళు. మీరు కలిసారండి ఎప్పుడన్నా? కలిసారా? భానుమతి గారు బతికున్నప్పుడు ఒకసారి రచయిత్రులందరినీ కలిపి రాగసప్తస్వరం రాజలక్ష్మి గారు ఒక మీట్ పెట్టారు. ఆ రోజంతా నాకు బాధ్యత ఏంటంటే, నువ్వు ఆవిడకి నచ్చావు, నువ్వు ఆవిడ పక్కనే ఉండు అన్నారు. నాకు కొంచెం యంగేజ్ కదా, నేను ఇంకా ఆవిడ వెనకాల తిరుగుతూ ఆవిడతోటి భానుమతి అత్తగారి కథల గురించి మాట్లాడుతూ, ఆ కథలో మీరు ఇలా రాశారు, ఈ కథలో అలా రాశారు అంటే ఆవిడ నవ్వుతూ చనువుగా నన్ను దగ్గరికి తీసుకుని చాలా ప్రేమగా మాట్లాడారు. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్నమాట. ఎవరైనా సరే ఆవిడ ముందు ఒక ప్రొడ్యూసర్ ఉండేవాట, నేను పేరు చెప్పను, అందరినీ ఏమి అనేవాట. ఈవిడ అత్తగారిని తీసుకుని వెళ్ళారు షూటింగ్కి. ఆ ప్రొడ్యూసర్ వచ్చిన రోజే ఏమే ఇంత లేట్గా వచ్చావన్నాడు. చాలా ఆలస్యం అయిందిరా, మరి బండి నువ్వు పంపలేదుగా అందిట. రా అందిట ఈవిడ. ఆయన తలెత్తుకోలేకపోయాడు. కూడా ఒక ఆయన ఉన్నారు, అందరినీ నువ్వు అని చాలా సింగిల్గా అగౌరవంగా మాట్లాడుతూ ఉంటారని ఒక అమ్మాయి ఇచ్చింది. ఏమండి అందరినీ మీరు నువ్వు అంటారేంటి, మీరు గౌరవంగా పిలవాలి, మిమ్మల్ని గౌరవంగా పిలుస్తున్నాం కదా అని ఆన్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అడిగింది తను. అలాగా ఇలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అవసరమేనేమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. చాలా అవసరం. ఇప్పుడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నప్పుడు నువ్వు ఏమే అంటే మరి ఎరా అనే కదా అనాలి, న్యాయమే కదా అది. సో ఆవిడ ముందు అసలు ఎవరైనా సరే గజగజ. ఇన్స్టాగ్రామ్లో రీల్ వచ్చింది మ్యామ్, నిన్న మొన్న ఎప్పుడు చూసాను నేను. కృష్ణుడు అంతటి వాడే, నీతో క్రూరంగా ఉంటే నువ్వు క్రూరంగానే ఉండు వాళ్ళతోటి, నీతో సౌమ్యంగా ప్రేమగా ఉంటే వాళ్ళతో అలాగే ఉండు అని చెప్పి ఒక శ్లోకం చెప్పి, ఆ శ్లోకం కింద మీనింగ్ చెప్తూ ఉంటే ఓహో దేనికి దానికే అన్నమాట లెక్క అని అనుకున్నాను అప్పుడు. నిజంగా నాకు ఒక అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఫ్రెండ్, మా ఇండస్ట్రీలో ఒక ఫీల్డ్లో పనిచేస్తుంది, చాలా పైకి వస్తుంది ఈ మధ్య అమ్మాయి. ఆ అమ్మాయి ఒక లేడీ ప్రొడ్యూసర్ గురించి నా దగ్గరకు వచ్చి చెప్పింది. నేను ఎంత మర్యాద ఇస్తానో నాతో అంత అమర్యాదగా మాట్లాడుతుంది మేడం, నన్ను తీసి పారేసి మాట్లాడుతుంది. పైగా నేను ఎవరన్నా ఒకళ్ళు అడ్వాన్స్ అవుతున్నారండి, బలానా అబ్బాయి నా గురించి బ్యాడ్గా మాట్లాడాడు, బ్యాడ్గా బిహేవ్ చేశాడు అంటే, మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చావు ఫీల్డ్లోకి, ఇంట్లోనే కూర్చోవలసింది, నీకు ఇవన్నీ భయం అయితే అంటుందండి అని చెప్పింది నాతోటి. నేనన్నా అమ్మాయి ఎలా మాట్లాడుతుందో నువ్వు అలా మాట్లాడు, ఆ రోజు నీకు గౌరవం ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఏ రోజైతే మనం ఎదురు తిరిగి నేను నీకు ఇచ్చే గౌరవం నువ్వు నాకు ఇయ్యి అని మాట్లాడితే పని పోతుంది మహా అయితే. బట్ ఇంకొకడు నేర్చుకుంటాడు. కరెక్ట్. ఈ అమ్మాయి ఊరుకోదు, వెళ్ళి చెప్తుంది వాళ్ళతోటి. టీవీ ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో ఎక్కడైనా సరే అమ్మాయి అనుకోకర్లేదు, అబ్బాయిలైనా సరే ఒక్కసారి దెబ్బతిన్నాక వాళ్ళు ఇంకోళ్ళతో చెప్తారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, లేకపోతే వాళ్ళు చాలా మనని నానా మాటలు అంటారు, పడరు వాళ్ళు అని చెప్పుకుంటారు వాళ్ళల్లో వాళ్ళు. సో నువ్వే స్టార్ట్ చేయాలి. నాకు ఎప్పుడు ఒకటే పాయింట్ అంజలి, ఎక్స్ప్లాయిట్ చేసేవాడికి తప్పు కాదు, నీది కూడా తప్పే, అది తప్పే ఎక్స్ప్లాయిట్ చేయడం, బట్ నీది కూడా తప్పే, నువ్వు కాబడుతున్నావు, ఎక్స్ప్లాయిట్ కాబడుతున్నావు. మొహమాటం అండి, నేను అనలేనండి, నాకు చాలా సిగ్గుండి, నాకు భయం అండి, కాళ్ళు చేతులు వణికిపోతాయండి, ఎవడన్నా వచ్చి మీద చేయేస్తే
చేతి అనడానికి నాకు చచ్చే భయం అండి, నా కాళ్ళు చేతులు వణికిపోతాయి. నీది కూడా తప్పే. నువ్వు చాచి లెంప మీద ఒకటి ఇవ్వాలి, లేకపోతే తిట్టాలి, ఒరే చేయి తీరా ఏమనుకుంటున్నావు నువ్వు అని అనాలి కదా. కానీ అమ్మాయికి కొత్తలో అంత అమాయకంగా ఉన్నా అదే అమ్మాయి ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు చూస్తే పులే కూర్చుంటుందండి. నాకు అనిపిస్తూ ఉంటుందండి. నేను కొంతమంది అమ్మాయిలు చూసానంటే వాళ్ళకి తెలియక ఎలా ఫేస్ చేయాలో తెలియక భయంతో చాలా మొహమాటంతో. నేనైతే చాలా ధైర్యం చెప్తా. అవునవునవును, నేనైతే చాలా ధైర్యం నూరిపోస్తా. చూడు, నీకున్న శక్తిలో మల్టీ టాస్కింగ్ లో వాడి హాఫ్ కూడా ఉండదు, ఒకటే గాడిలో వాళ్ళు చేసే పని చేస్తారు. లైవ్ ఎగ్జాంపుల్ నేనే. రమణ గారి దగ్గరికి ఒక 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు ఏడుపు, డిప్రెషన్, అసలు చెప్పద్దు ఎంత ధైర్యాన్ని ఇచ్చారంటే రమణ గారు, జీవితం అంతా మీకు రుణపడి ఉంటారు. అలా ఏం లేదు అంజలి, నీలో ఉంది కానీ నీకు తెలీదు. నీలో ఉన్న శక్తి హనుమంతుడికి చూడు, నీ శక్తి ఇది అని వచ్చి చెప్పాలి, జాంబవంతుడు ఎవరో చెప్పాలి బాబు. చెప్పకపోతే ఆయనకు తెలీదు, నేను ఎగరలేను అంటాడు. నువ్వు ఎగరగలవు అని చెప్పాలి. ఉపనయనం విషయంలోనే వాళ్ళని పిలుస్తున్నానండి, వాళ్ళు రానంటున్నారండి, మాకేం సంబంధం అంటున్నారంటే మీ దగ్గరికి వచ్చి ఏడిస్తే మీరు ఒకటే అన్నారు, పిచ్చా నీకేమన్నా, ఇన్నాళ్ల పాటు ఒక్కదాన్ని చూసుకున్నావు, కూర్చో, ఏమవుతుంది కూర్చుంటే, ఏం పర్వాలేదు అని మీరు ఎంత ధైర్యాన్ని ఇచ్చారో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజం, అర్హత కూడా ఉండాలి కదా. ఆ అర్హత నీది, నువ్వు కష్టపడి సాధించుకున్నది. ఏమీ సాధించకుండా ఏమీ అర్హత లేని వాళ్ళని పిలిచి మనం గౌరవించడం చాలా తప్పు, మహాపాపం. అనర్హులకి అపాత్రులకి దానం చేయడం అనేది చాలా తప్పు. కరెక్ట్. అపాత్ర దానం అసలు చేయకూడదు. అందుకే చెప్పేది నేను, నీది నీ హక్కు, నువ్వు సాధించావు, కష్టపడ్డావు పగలు రాత్రి, సో నీ హక్కు. నిజం. అంటే చాలా బేలగా అమ్మో నేనేమి చేయలేనేమో అన్న భయంలో ఉన్నది. అది రక్తంలో ఉంటుంది అమ్మాయికి కదండి. ఏడుపు అనేది ముందు అసలు, నేను కూడా దానికి ఏమీ అతీతం కాదు. ఎన్ని కబుర్లు చెప్పినా మనని ఎవరైనా అవమానించినప్పుడు ఫస్ట్ వచ్చే కన్నీళ్ళు, తర్వాత తిడతామేమో. నాకు కూడా నువ్వు అన్నావు కదా యంగేజ్లో వచ్చారు కదా అని చెప్పా. యంగేజ్లో మరి మా ఇంట్లో వంట ఎవ్వరూ సినిమా ఫీల్డ్లోకి రాలేదు, ఎవ్వరు కనీసం రైటర్స్గా కూడా లేరు. మాకంత కొత్త ఫీల్డే, నాకు అసలు తెలియదు. మగవాళ్ళు అన్నయ్యలు మామయ్యలు ఇంట్లో, మహా అయితే నేను పనిచేసిన స్కూల్లో సార్లు, వీళ్ళు తప్పించి బయట ప్రపంచంలో మగవాళ్ళు ఎలా మాట్లాడతారు, సినిమా ఫీల్డ్లో ఎలా ఉంటారు, ఇవన్నీ మనకి తెలియవు కదా. సో అది ఎలా ఫేస్ చేయాలి అని అంటే, ఏదైనా మాట్లాడుతుంటే మనకి మనసుకి ఇష్టం లేకపోతే బటబట కన్నీళ్లు గార్చడం. ఆ తర్వాత అది మానుకున్నాను. కొంతమంది పెద్దలతో నాకు పరిచయం అయిన తర్వాత ఒకసారి నాతోటి ఒక వ్యక్తి నన్ను చాలా హ్యూమిలేట్ చేస్తున్నాడు అని చెప్పి ఏడ్చేస్తే అల్లు అరవింద్ గారు అన్నారు, ఎవరూ నన్ను హ్యూమిలేట్ చేయలేరు అనేంత సుపీరియారిటీ కాంప్లెక్స్ నీకు రావాలి కదండి, అది సాధించు. అసలు ఎవడు నన్ను ఏమీ అసలు కొంచెం కూడా హర్ట్ చేయలేడు అనుకునే సుపీరియారిటీ కాంప్లెక్స్ నీ మనస్సులో ఉంటే ఎవడు ఏం మాట్లాడినా ఎఫెక్ట్ అవ్వవు. అదే కదా. నువ్వు కేర్ చేయకపోతే వాడికి ఛాన్సే లేదు, కరెక్ట్, ఓడిపోతాడు. మనం అన్నా కూడా పట్టించుకోరు, ఎదురు మాట్లాడితే మనం ఎందుకు అనాలి అని వాళ్ళు ఊరుకుంటారు. ఇప్పుడు ఎవరైనా అంతే. ఒక హీరోయిన్ చెప్పినట్టు, ఒక హీరోయిన్, నా సంతోషాన్ని ఎవరు ఇవ్వలేరు, నా సంతోషాన్ని నన్ను ఎవరు బాధ పెట్టలేరు, ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ మై స్ట్రెంగ్త్ అని ప్రియాంక చోప్రా అంటే నిజంగా అనిపించింది నాకు. కొన్నిసార్లు అంటే చూసి నాకు మీరే గుర్తొస్తూ ఉంటారు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ లేడీ అండి, వెరీ స్ట్రాంగ్ లేడీ. థ్యాంక్ యూ. ఒక రోజు నేను రమణ గారికి ఫోన్ చేశాను, ఏమండి ఎవరికో ఆయన కథ వినిపిస్తారట, మీ ఒపీనియన్ కావాలండి అంటే, నేను ఒపీనియన్స్ ఇవ్వనండి, అలాంటి వాళ్ళని పరిచయం చేయొద్దండి అన్నాడు. ఇలా కూడా మాట్లాడచ్చా? నిజం రమణి గారు, నాకు బాగా గుర్తు, ఇలా కూడా మాట్లాడచ్చా? ఇలాంటి క్యారెక్టర్ని, అంటే ఇంతే స్ట్రాంగ్ క్యారెక్టర్ని మళ్ళీ ప్రేమలో చూస్తాను నేను. కడిగి పాడేస్తుంది ప్రేమ, కొంచెం కూడా టాలరేట్ చేయదు. నువ్వు ఇలా ఉండవే, నువ్వు తీయటి పప్పుచారులా ఉండకే, ఘాటైన సాంబార్లా అంటూ ఉంటుందని. అలాగా నిజంగా యూఆర్ సచ్ ఎ వండర్ఫుల్. తర్వాత నాకు అనిపించింది, ఏంటి ఒపీనియన్ గురించి అడిగి ఆవిడ టైం అంతా వేస్ట్, ఎనర్జీ వేస్ట్, ఏడు తీరా ఇక్కడ చెప్పిందే వాడు చేస్తా కరెక్ట్, మీరే కరెక్ట్ అనిపించింది తర్వాత నాకు. ఒక విషయం, అన్నిట్లోకి తేలికైన పనే ఉంది ప్రపంచంలో. నేను ఇక్కడ కూర్చుని జడ్జిమెంటల్గా అమ్మాయిలందరూ తప్పు, ఈ రోజుల్లో వీళ్ళు ఇలా ఉంటున్నారు కాబట్టి ఇలా జరుగుతోంది, ఇన్ని నేరాలు జరుగుతున్నాయి అని చెప్పచ్చు. అబ్బాయిలందరూ తప్పు,
అసలు అమ్మాయిల కష్టాలన్నిటికీ మగవాడే కారణం అని చెప్పొచ్చు. ఎంత ఈజీ, ఒక మాటలో జడ్జిమెంట్ పాస్ చేయడం ఎంత ఈజీ. వాళ్ళ షూస్లో మనం కాళ్ళు పెట్టి నిలబడితే ఒక అబ్బాయి సినిమా ఫీల్డ్లోకి వచ్చి నిలదొక్కుని ఒక హీరోనో, ఒక స్టంట్ మాస్టరో, ఒక కొరియోగ్రాఫరో, ఒక మ్యూజిషియనో, లేకపోతే ఒక ఆర్టిస్ట్, పాట పాడే అతను, గాయకుడు అవడానికి ఎన్ని కష్టాలు ఆడపిల్లకు ఉన్నాయో అన్ని కష్టాలు పడతారు. కరెక్ట్. అన్ని ఎక్స్‌ప్లాయిటేషన్స్కి లోబడతాడు. ఎదిరించిన వాడిని తీసేస్తారు. సేమ్ ఆడపిల్లకి మగపిల్లాడికి ఏమీ తేడా లేదు. ఒకే ఒక విషయం, బొడపటా కన్నీళ్లు గార్చడం, ఏడ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం అమ్మాయి తొందరగా చేస్తుంది. మగవాడు కొంచెం దెబ్బలు తిని 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 ఇంకా చేత కాదు అనుకున్నప్పుడు వెనక్కి తిరుగుతాడు. అందులో దేవుడు పెట్టిన అసమానత, కొంచెం బలం, ఆ బలం ఉంటుంది, శారీరక బలం. మానసికంగా కూడా కొంచెం ఎక్కువ ధైర్యం ఉంటుంది, తొందరగా ఏడవడం. అదేదో గ్లాండ్స్ తప్పు, మంది కాదు. అవును అవును, మనం వేరు, మన శరీరం వేరు. శరీరం వేరు. సో మనస్సు ఏమి ఏడవదు. ఒకసారి శరీరం ఎందుకు ఏడుస్తుందని కోపం వస్తుంది, కానీ శరీరం ఏడుస్తుంది, మనస్సు ఏడవదు. మనస్సు చాలా వజ్రకఠినంగానే ఉంటుంది. అలాంటప్పుడు జడ్జిమెంట్లు పాస్ చేయటం, ఒపీనియన్స్ చెప్పడం. నువ్వు కథ చెప్తావు, నాకు వచ్చి యంగ్ అబ్బాయి వచ్చి కథ చెప్తాడు, నాకు ఈ కథ నేను ఒక 5-6 ఏళ్ళు కష్టపడి కూర్చొని రాశానండి అంటాడు. ఒక నిమిషంలో ఇది చెత్త అని చెప్పడం ఎంతసేపు?